మరోవైపు కేవీ రావు తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ చంద్రబాబు సర్కారు చౌకబారు ఎత్తుగడ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమని అన్నారు. అబద్ధాలు చెప్పేందుకు కేవీ రావు 4 సంవత్సరాల 6 నెలలు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించారు. తాను కాల్ చేశారని బెదిరించారని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయా అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు. వాల్యుయేషన్ ఎప్పుడూ చర్చలకు లోబడే ఉంటుందని అన్నారు. తనకు ఆ 2 సీఏ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ సంస్థల భాగస్వాములు ఎవరో తనకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియదన్నారు. 1997లో ఏడీబీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టును ఏర్పాటు చేసిందని చెప్పారు. కానీ ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదారులకు అమ్మేసి ప్రైవేటీకరణ చేశారని ఆరోపించారు. దొడ్డిదారిన కేవీ రావును చైర్మన్గా నియమించారన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు కేవీ రావు ఇద్దరూ కులవాదులే అంటూ ట్వీట్ చేశారు.